నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. మీరు బట్టతలతో బాధపడుతున్నారా? హెయిర్ చాలా ఊడిపోతుందా? దీనికోసం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలనుకుంటున్నారా? అయితే ఎక్కడ మంచి సెంటర్ ఉంది, ఎక్కడికి వెళ్ళాలి, ఏదైతే కరెక్ట్ అనేది మీరు ఆలోచిస్తున్నారా? సో నేను ఇప్పుడైతే శ్రీరూప్ కాస్మెటిక్ సెంటర్లో ఉన్నాను. నాతో పాటు ఉన్నారు సీనియర్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్. అసలు ఎలాంటి సెంటర్ని చూస్ చేసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఎలాంటి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి అనేది ఇప్పుడు మనం మాట్లాడి తెలుసుకుందాం. సో మీ అందరికీ ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. నమస్తే డాక్టర్ రాజశేఖర్ గారు. జుట్టు ప్రతి ఒక్కరికి అవసరం. అంటే అందంగా కనిపించాలంటే మెయిన్ రోల్ హెయిర్. హెయిర్ బాగుంటే చూడడానికి చాలా అందంగా కనిపిస్తారు. యంగ్ ఏజ్ లోనే బాల్ హెడ్, జుట్టు ఊడిపోవడం, చాలా మంది ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకు ఈ సమస్య ఎక్కువగా పెరిగిపోతుంది? ఒకటి ఏంటంటే, మగవాళ్ళు చూస్తే సాధారణంగా జెనెటికల్గా తాతగారికో తండ్రి గారికో మేనమామలకో ఉంటే కనుక జెనెటికల్గా దాన్ని మేల్ ప్యాటర్న్ బాల్నెస్ లేదా ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అంటారు. సో అది సాధారణంగా ఇదివరకు జనరేషన్స్ 60 ఏళ్ళకో 50 ఏళ్ళకు ఇదివరకు రోజులు చూసి, తర్వాత జనరేషన్స్ 45 అలా చూసి, ఆ తర్వాత జనరేషన్స్ 30లో చూస్తే ఇప్పుడు 20లోనే స్టార్ట్ అయిపోతుంది బాల్డ్. 24-25 వచ్చేటప్పటికే వాళ్ళకి బాల్నెస్ వచ్చేయడము, పెళ్లి ముందే బాల్డింగ్ వచ్చేసి చాలా ఇబ్బంది పడడము, ఇలాంటివి జరిగేదేమో మగవాళ్ళకి. ఆడవాళ్ళకి వస్తే ఇలా హెయిర్ స్ట్రైట్నింగ్లు, ఐరనింగ్లతో జుట్టు ఊడిపోవడము, దాంతో అలాంటి వాళ్ళకి తప్పదు కదా. తప్పదు అంటే సో స్క్రీన్ మీద ఉన్నప్పుడు అటువంటివి తప్పదు కదా హెయిర్ సెట్ చేసుకోవడం. అలా కాకుండా ఇప్పుడు పీసీఓడి అని ఒక ప్రాబ్లం ఉంది, పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్. మంత్లీ సైకిల్ సరిగ్గా రాకపోవడము, లేదా వచ్చినా కొంచెం అటు ఇటుగా జరుగుతూ పీరియడ్స్ బాగా డిస్టర్బ్ అవుతూ జరగడము, అన్వాంటెడ్ వెయిట్ గెయిన్తో పిగ్మెంటేషన్తో పాటు హెయిర్ ఫాల్ అయిపోతూ మీసాలు గెడ్డాల్లో పెరగడం, మగవాడి హార్మోన్ ఆడవాళ్లలో పనిచేస్తుంటే ఎట్లా మగవాడి టైప్లో రావడం అనేది చాలామంది జరుగుతుంది. సో ఎక్కడైనా కూడా ఎక్కువ ఏరియా లాగా బట్టతలు వచ్చిన ఒకవేళ మగవాడే ఉన్నాడు, మగవాడికి ఇక్కడ రిసీడ్ అయ్యింది అనేది గ్రేడ్ 1. గ్రేడ్ 2 ఇంకా రిసీడ్ అయ్యి కొంచెం ఇక్కడ పలచబడ్డం. గ్రేడ్ 3 ఇక్కడతో పాటు ఈ వెనకాల చిన్న ప్యాచ్ స్టార్ట్ అవ్వడం. అలా స్లోగా గ్రేడ్ పెరుగుతూ గ్రేడ్ 7 వరకు వెళ్తుంది. సో వాళ్ళకున్న ప్రాబ్లంలో పెళ్లి ముందు ఇక్కడ రిసీడ్ అయిపోయింది, అది ఇక్కడ పలచబడిపోయింది, అది సగం పోయింది అనుకోండి. అలాగే ఆడవాళ్ళకి ఇలా మగవాళ్ళకి పోయినట్టుగా రిసీడ్ అవ్వడమో లేకపోతే ఇక్కడ బాగా పలచబడిపోవడం జరిగింది అనుకుందాం. అప్పుడు అంటే స్కిన్నీగా ఉంటే కనుక మనం వేరే ఏ ట్రీట్మెంట్ పిఆర్పీలను అవన్నీ చేసినా వేస్ట్. హెయిర్ పలచబడుతున్నప్పుడు దాన్ని ట్రీట్ చేసుకోవడం టెంపరీగా ఉన్నాయి, కానీ పర్మనెంట్ సొల్యూషన్ ఆ ఏరియాలో అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఒకటి. ఎవరైనా చేయించుకోవచ్చు, ఎవరైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. జుట్టు బాగా పలచన ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ పనికొస్తుందా? అందరికీ చేయొచ్చు, కానీ మగవాళ్ళల్లో డోనర్ జోన్ అంటే వెనకాల ఎంత బట్టతలు వచ్చినా ఈ సైడ్ నుంచి వెనక వరకు ఉన్న భాగాన్ని పర్మనెంట్ జోన్ అంటాం. సో అది మీరు ఎంత ముసలైనా, అది పండు ముసలైనా, అదంతా కూడా హెయిర్ అంతా గ్రే అయిపోయి, వైట్ హెయిర్ అంటారు లేదు, గ్రే హెయిర్ అయిపోయి బాగా తెల్లబడిపోయినా కూడా జుట్టు అనేది ఉండాలి రూట్స్తో సహా. మీ ఓన్ సోర్స్, మీ బ్రదర్దో, మీ ఫాదర్దో, మీ ఫ్యామిలీదో ఎవరిదో జుట్టు కాదు, మీ బాడీలో మీ సొంతంగా మీకు ఉన్న జోను, అలాగే గెడ్డం అని, అలాగే బాడీ హెయిర్ అని అలా ఉంటే కనుక దాని నుంచి మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అని చేయాలి. ఎవరైనా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా చేయించుకోవచ్చా? హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే వాళ్ళకి బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా కంట్రోల్లో ఉండాలి. అలాగే హార్ట్కి సంబంధించి బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నారు అనుకోండి, ఆ బ్లడ్ థిన్నర్స్ ఆపి కార్డియాలజిస్ట్ క్లియరెన్స్ ద్వారా ఒక 6 రోజుల ముందు 7 రోజుల ముందు బ్లడ్ థిన్నర్స్ ఆపి అప్పుడు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవచ్చు. ఇదేం సర్జరీ కాదు, సింపుల్గా వెనక నుంచి ఫైన్ పెన్ లాగా ప్రపంచంలో ఉన్న మోస్ట్ అడ్వాన్స్ టెక్నిక్స్లో 4th జనరేషన్ ఎఫ్యూ టెక్నిక్తో నెక్స్ట్ డేకి తీసిన చోట ఆ పంచ్ హోల్స్ కూడా క్లోజ్ అయిపోయి 2వ రోజు నుంచి 3వ రోజు నుంచి తలస్నానం, బాడీ స్నానం అంతా చేసేటువంటి టెక్నిక్ జరిగేది శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్. న్యాచురల్ హెయిర్ తిరిగి రావడానికి ఎంత టైం పడుతుంది ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత? వెరీ వెరీ గుడ్. ఇప్పుడు హెయిర్ నాటేమనుకోండి, నాటిన తర్వాత 2nd నుంచి 3rd మంత్ లోపల రూట్స్ లోపలే ఉండి హెయిర్ అన్ని దాన్ని షెడ్డింగ్ ఫేస్ అంటారు. అలాగా జరిగిన తర్వాత 4th మంత్ నుంచి అంటే 4వ నెల నుంచి గ్రోత్ స్టార్ట్ అవుతుంది ఎవరికి. 4th మంత్ కొన్ని, 4.5 కొన్ని, 5 కొన్ని, 6 కొన్ని, అలాగా
29 లోపల 30 లోపల ఉన్న వాళ్ళకి 8 to 9 months లోపల ఫైనల్ రిజల్ట్ వచ్చేస్తుంది. 8th month నుంచి కటింగ్ అంది నార్మలే. అలాగే హెయిర్ కలర్ వేసుకోవాల్సిన వాళ్ళు కలర్ మామూలే. ఇంకా ఎప్పటికీ ఊడిపోని జోన్ నుంచి మనం ఎంత ముసలైనా ఎప్పటికీ మనకు ఊడిపోని జోన్ నుంచి హెయిర్ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ఆ ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ జీవితకాలం ఉంటుంది. సో ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదా, పెయిన్ తో కూడుకున్నదా ట్రీట్మెంట్? నాకు ఇదో చిన్న ఒకటి ఏరియా మాట్లాడే ముందు ఇంకో చిన్న డౌట్ ఉంది. ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్స్ అని ప్రతి గల్లీ కోటి చూస్తున్నాం. చాలా మంది ప్రైస్ గురించి ఆలోచిస్తారు. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఎలాంటి డాక్టర్ ని చూస్ చేసుకోవాలి, ఎలాంటి సెంటర్ ని చూస్ చేసుకోవాలి, ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉంటే అక్కడికి వెళ్ళాలి? ఒకటి ఏంటంటేనండి, సందుకి గల్లీకో సెంటర్ ఉందనే భాష చెప్పచ్చు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్స్ అంటే. అందులో MBBS కూడా చదవక, అసలు డాక్టరే కాక, లేదా సైన్స్ గ్రాడ్యుయేట్స్ కూడా కాని వాళ్ళు కూడా ఎవరి దగ్గర కొన్ని రోజులు పనిచేసి కొంచెం టెక్నిక్ నేర్చుకుని చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ వాళ్ళకి డాక్టర్స్ చెప్పరు. అలాంటి వాళ్ళు లేకపోతే అటు ఇటు తిరుగుతూ టెక్నీషియన్స్ అన్న టీం లాగా రకరకాల చోట్లకి వెళ్ళి చేస్తున్నాయి జరుగుతున్నాయి. సో అలా కాకుండా ఇప్పుడు శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్స్ ఏంటో గూగుల్లో చూస్తే తెలిసిపోతుంది, ఇన్స్టాగ్రామ్లో చూసినా తెలిసిపోతుంది. సో సెంటర్ ఏంటి, వాళ్ళకున్న డాక్టర్ సర్టిఫికేషన్లు ఏంటి, అక్కడున్న రిజల్ట్స్ నుంచి వచ్చిన రివ్యూస్ ఏంటి, అన్ని విధాలా మనకి అన్ని అవైలబుల్గా ఉన్నప్పుడు గుడ్డిగా పర్ గ్రాఫ్ట్ కాస్ట్ అని ఎవరో పెడతారు. ఒక సెంటర్ ఏమో అసలు డాక్టర్స్ కాదు, అది ఆపరేషన్ థియేటర్ కాదు, వాడేమో పర్ గ్రాఫ్ 20 రూపీస్. పర్మిషన్ ఎలా దొరుకుతుంది అది ఇంకా తెలియాలి, ఎవరు ఎలా పర్మిషన్ ఇస్తున్నారు. వాళ్ళేమో డాక్టర్స్ని పెట్టుకుని డాక్టర్ వస్తున్నారు ఈ విజిటింగ్ అని చెప్పి వాళ్ళ పేరు మీద చేయడం, ఇలా కూడా రకరకాలు జరుగుతుంటాయి. కొన్ని సెంటర్స్ అలా నడిపేస్తున్నారు. ఎవరో ఎప్పుడైనా చెకింగ్ వెళ్ళినప్పుడు అది ఎవరో డాక్టర్ ఎవరో ప్రిఫరెన్స్ పెట్టుకోవడమా లేదంటే వాళ్ళు ఆపేయడమా ఇవి జరుగుతుంటాయి. సో ఇందులో ఏంటంటే అలాంటి అన్ఎఫిషియల్ అన్ఎథికల్ సెంటర్స్, నాన్ డాక్టర్ సెంటర్స్ దగ్గరికి ఫస్ట్ ఎలా వెళ్తున్నారో వెళ్ళేవాళ్ళకి తెలియాలి. ఇంకొకటి, ఇంత గూగుల్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్ని రకాలుగా ఉన్నప్పుడు కొంచెం సెర్చ్ చేసి వెళ్తే కనుక ప్రాపర్ సర్జన్, ప్రాపర్ టీమ్, ప్రాపర్ ప్లేస్కి వెళ్ళడం అనేది జరగాలి. అలాంటి చిన్న సెంటర్స్ 25 రూపీస్ పర్ గ్రాఫ్ట్, 20 రూపీస్, 30,000, 6,000 హెయిర్ ట్రాన్స్ప్లాంట్ పెట్టేస్తారు. అసలు ఆ కాస్ట్కి ఆపరేషన్ థియేటర్లో జరిగే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయలేదు. మరి ఎందుకు అంత తక్కువ ప్రైస్ మిగతా చోట్ల? అనఫీషియల్గా అనెథికల్ సెంటర్కి, అది హాస్పిటల్ కాదు, వాళ్ళు డాక్టర్ కాదు, వాళ్ళు చేసే కాస్ట్కి ఒక ఎథికల్ సెంటర్, ఒక ప్రాపర్ సర్జన్, ప్రాపర్ సెంటర్ ఇదైతే అది ఇదే అయితే వాళ్ళతో అసలు పోల్చుకోవడానికి ఆ ఫీల్డ్ ఈ ఫీల్డ్ ఒకటి కాదు. వాళ్ళు డాక్టర్స్ కాదు, వాళ్ళు సర్జన్స్ కాదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు వీళ్ళతో ఎలా పోల్చుకుంటారు? అంటే వీడు 25 రూపాయలు పర్ గ్రాఫ్ట్ అంటే వీడు 250 రూపాయలు పర్ గ్రాఫ్ట్ అనాలా? సో అలా కాదు, వాళ్ళకు ఉన్న ప్రాబ్లంని బట్టి, ఏరియా ఆఫ్ లాస్ని బట్టి ఎంత ఒక ప్యాకేజ్లో చేసుకుని వాళ్ళకి హాస్పిటల్కి ఫీజిబుల్గా ఉండేలా ఎలా చేయాలి, వాళ్ళకి 1 డే పడుతుందా, 2 days పడుతుందా, 1 సిట్టింగ్ పడుతుందా, 2nd సిట్టింగ్ మళ్ళీ తర్వాత చేయాలా అనేది అసెస్ చేసి చేయడమే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఖచ్చితంగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర చేయించుకోవాలి అంటారు, అంతే? క్వాలిఫైడ్ డాక్టర్ టీమ్, ఎందుకంటే ఒక మనిషి చేసేది కాదు, ఒక డాక్టర్ చేసేది కాదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఒక 9 నుంచి 10 మంది ఉండే టీంతో పాటు, డాక్టర్తో పాటు ఒకళ్ళు ఇద్దరు గ్రాఫ్ట్స్ తీస్తూ ఉంటే, 2 3 గ్రాఫ్ట్స్ పెడతా ఉంటే, వాళ్ళకి గ్రాఫ్ట్స్ పాస్ చేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటే, ఒకళ్ళు లోడ్ చేసేవాళ్ళు ఉండి, ఒక 8 మంది 9 మంది టీమ్ వర్క్ ఈజ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. సో మీరు ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తారు శ్రీరూప్లో? మోస్ట్ అడ్వాన్స్ 4th generation FUE అంటే ఫాలికల్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అని ఒక పంచ్ లాంటితో తీస్తారు. పెద్ద సైజ్ పంచ్ ఆల్మోస్ట్ కొంతమంది డాక్టర్స్ ఈ దొంగ సెంటర్స్ అందరూ వాడియే. ఇదివరకు వెనకాల కోసేవాళ్ళు, స్ట్రిప్లా తీసేవాళ్ళు, దాన్ని FUT అనేవాళ్ళు. దానికి ఒక స్కారు, కుట్లు పడాయి. ఇప్పుడు ఎక్కడ కొయ్యడం కానీ కుట్లు పడడం కానీ లేకుండా మైన్యూట్ పెన్ లాంటి దాంతో గ్రాఫ్ట్స్ తీస్తుంది. దాంట్లో మోస్ట్ అడ్వాన్స్డ్ సైజ్ ఆఫ్ ద పంచ్ కూడా చాలా చిన్నది, అంటే స్టెన్సిల్ పెన్సిల్ ఉంటుంది కదా, ఎలా అంటే లెడ్ వస్తుంది చూసారా, అలాంటి చిన్న పంచెస్తో గ్రాఫ్ట్ తీయడం అనేది జరుగుతుంది శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్. సో 3-4 monthsలోనే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాక న్యాచురల్ హెయిర్ అనేది వస్తుంది, అంతేనా? వాళ్ళకు ఉన్నటువంటి ఏరియా లాస్ని బట్టి, వాళ్ళకున్న సోర్స్ని బట్టి, సోర్స్ చాలా బాగుంటే చాలా మంచి రిజల్ట్ ఇవ్వచ్చు. సోర్స్ తక్కువ ఉంటే తక్కువ ఏరియా చేయడమా, లేకపోతే ఎక్కువ ఏరియా కొంచెం గ్రాఫ్ స్ప్రెడ్ చేయడం అనేది జరుగుతుంది. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న వాళ్ళు 1-2 సార్లు ఆలోచించి కరెక్ట్ సెంటర్ని చూస్ చేసుకోవాలి. క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర చేయించుకుంటేనే మంచి రిజల్ట్ వస్తుంది. 1-2 సార్లు కాదండి, 10 సార్లు, 1-10 సార్లు క్షుణ్ణంగా స్టడీ చేసి అన్నీ స్టడీ చేశాక కానీ
కరెక్ట్ ప్లేస్కి వెళ్ళి చేయించుకోవాలి. థ్యాంక్ యూ డాక్టర్ రాజశేఖర్ గారు. మీరు గనక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ శ్రీరూప్లో చేయించుకోదలుచుకుంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.